అట్లాంటి ఇస్తే ఆ గ్రామ పంచాయతీ ఖచ్చితంగా శాంక్షన్ ప్లాన్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత దానిలో హౌస్ నెంబర్ ఇచ్చేస్తూ ఉన్నది. అది గ్రామ పరిధిలో ఉన్నది కాబట్టి ఆ గ్రామ పంచాయతీ చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్రామ పంచాయతీ అది ఎండోమెంట్ భూమి కూడా అంటూ ఉన్నారు. ఒకవేళ మీరు అంటూ ఉన్నారు, అయితే ఇది ఎండోమెంట్ భూమా లేదా గ్రామ పంచాయతీ భూమా ఇవన్నీ మీకు ఏం తెలియదు కనుక మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు మీ ఫోటోలు పెట్టేసి ఇల్లు కట్టుకున్నారు కాబట్టి ఆ ఇల్లు ఫోటోలు పెట్టేసి హైకోర్టులో మీరు ఒక ఈ గ్రామ పంచాయతీని ప్లస్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని రెండింటిని పార్టీ చేసి కనుక మీరు హైకోర్టులో వేసేసి ఇట్లా నా ఇల్లును రక్షించండి అని మీరు ఒక వాయిద్యం వేయవచ్చు అండి, ఒక రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. వేస్తే మీకు తగిన న్యాయం వచ్చే అవకాశం ఉన్నది. రెండవదంటే హైడ్రా అనేది ఇప్పుడు హైదరాబాదుకు సంబంధించేసి ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం కేవలం రింగ్ రోడ్డు ఇప్పుడున్న కదా ఔటర్ రింగ్ రోడ్ అని ఒకటి ఉంది, దాని మధ్యలో ఉండే చెరువులు కుంటల ప్రొటెక్షన్స్ మాత్రమే ఇప్పుడు ఇది పరిమితమైంది. ఈ విషయాల్లో ఎంకరేజ్ వచ్చేసి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపింప చేస్తారా లేదా అనేది తర్వాత మరి ప్రభుత్వం తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు మరి మనం వేచి చూడాల్సిందేనండి. సార్, అంటే ఇప్పుడు ఇందాక చూసిన దాని ప్రకారం చూస్తే రెక్కల కష్టంతో కొన్న ఈ స్థలాలు ఇక తమది కాదని అంటే అసలు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ కాలర్ చెప్పినట్టుగా, రామస్వామి గారు చెప్పినట్టుగా చూస్తే సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకునే పరిస్థితి. అంటే మనం మొన్న సున్నం చెరువుకు సంబంధించిన బాధితుల విషయంలో కూడా చూసాం, అక్కడ దిక్కులు పెక్కటిల్లేలాగా ఏడ్చారు వాళ్ళు. సో అలాంటి వారి కోసం ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? నేను ఒక న్యాయవాదిగా చెప్పగలిగింది ఏంటంటే ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్లు రాజ్యాంగం ఏంటంటే ప్రతి ఒక్కరికి బ్రతికే హక్కును కల్పించేసింది అండి. ఆర్టికల్ 19 ప్రకారం బ్రతికే హక్కు కలిగించారు. దాని ప్రకారం ఏంటంటే బ్రతికే హక్కు అంటే దానిలో విద్య వచ్చేస్తుంది, దానిలోనే మీకు ఇటు వైద్యం వచ్చేస్తుంది, దానిలోనే ఇల్లు అంటే షెల్టర్ ఇవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పేద ప్రజలు ఈ భూములను అంటే ఇప్పుడు మొన్న నేను కూడా వార్తల్లో చూశానండి, సున్నం చెరువు బాధితులు చాలా బాధగా అనిపిస్తూ ఉన్నది. వాళ్ళ ఇల్లు ఒక 10 నిమిషాల్లో కూలగొట్టడం జరిగింది. వాస్తవానికైతే మనం ఫిజికల్గా మనం అబ్జర్వ్ చేస్తే దాదాపు గత ఒక 20-25 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. కానీ హైదరాబాద్ కూడా తగిన సమయం ఇవ్వాల్సిన అవసరం, ఒక నోటీస్ ఇవ్వాలి. ఒక నోటీస్ ఇచ్చేసి మీరు ఇది బఫర్ జోన్లో ఉన్నారు, లేదంటే మీరు FTL భూమిలో ఉన్నారు కనుక వెంటనే మీరు కాల్ చేయాలంటే కుదరదు కనుక మీకు 15 రోజులు టైం ఇస్తున్నాం, ఒక 20 రోజుల టైం ఇస్తున్నాం. ఈలోగా మీరు ఈ ఇల్లు కాల్ చేసి మీకు సంబంధించిన వస్తువులు అవి తీసుకొని పోండి అని చెప్తే బాగుండేది. అలా కాకుండా వాళ్ళ బియ్యం పాపం ఉప్పులు పప్పులు కష్టపడి కొనుక్కున్న వాటిని అన్నిటి కూడా చూడకుండా వాళ్ళను మనుషులు ఒక్కోసారి ఒక ముసలి వాళ్ళు అందులో ఉండొచ్చు కావచ్చు, వాళ్ళను బుల్డోజ్ చేసి మొత్తం తీర్చడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయమే. అయితే ఏదైనా ఒక సమస్యను అమలు చేయడన్నప్పుడు కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కానీ సైమల్టేనియస్గా మనం చేయాల్సిన పని ఏంటంటే బ్రతికే హక్కు అనేది అన్నిటికంటే గొప్పది. ఇప్పుడు మనం హైదరాబాద్ను సుందరీకరణం చేయమంటే ఎవరి కోసం హైదరాబాద్ సుందరీకరణ అనే సంగతి మనం తెలుసుకుంటే ఈ పేద ప్రజలందరినీ ఎక్కడికో తోలి హైదరాబాద్ను సుందరీకరణ చేయడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయం. ఉన్నవాళ్ళు ఎలాగో ఉండిపోతారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళు బాగానే ఉంటుంటారు. వాళ్ళ అవసరం అయితే ఒకవేళ వాటర్ స్కార్సిటీ వచ్చేసినా కూడా ఇక్కడ ఎక్కడి చిన్న వాటర్ తీసుకొచ్చే సోర్స్ వాళ్ళకు ఉన్నది. కేవలం పేద ప్రజల విషయమే గవర్నమెంట్ ఖచ్చితంగా కలుగజేసుకోవాలి. ఇది వాళ్ళ డ్యూటీ కూడా, ఫండమెంటల్ రైట్. బికాజ్ ది ఆర్టికల్ 19 అనేది ఫండమెంటల్ రైట్, బ్రతికే హక్కు కల్పించేసింది. దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్నది. బుల్డోజెస్ తీసుకెళ్ళాలంటే వెంటనే వాళ్ళకి రీహాబిలిటేషన్ కల్పించండి. ఒకవేళ చర్యలు జరిగిపోయినాయి అనుకోండి, జరిగిపోయిన చర్యకి మనం చేయగలిగింది ఏముండదు. కానీ ఇప్పటికైనా ముందస్తు ఇదేమైనా ఉంటే ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళను ముందు గుర్తించేసి వాళ్ళకు చెప్పి వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇస్తామని చెప్పి ఒక భరోసా కల్పించేసి తగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉంటారు, ఆయన వచ్చేసి మరి మీరందరికీ మేము ఈ ఇల్లు కలిగించేస్తాండి, ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వం ఒక చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. చాలా కాల్స్ వస్తున్నాయి సార్ మనకు, ఈవెన్ బోత్ స్టేట్స్ నుంచి కూడా. ఇంకా రాజీవ్ రెడ్డి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజీవ్ రెడ్డి గారు చెప్పండి, మీ సమస్య ఏంటి? సార్ నేను అంటే ఒక జనరల్ క్వశ్చన్ సార్, దీనిదే హైదరాబాద్ గురించి కానీ గవర్నమెంట్ గురించి కానీ. ఇప్పుడు మనకు మేము పట్టా తీసుకున్నాం అంటే ఒక పట్టా మాకు అయింది అంటే అది మా ల్యాండ్ అయితేనే ఇంకోళ్ళు మేము పట్టా చేయగలుగుతాం, దానికి సంబంధించినటువంటి ఫీజు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము కడతాం. అది కట్టిన తర్వాతనే మేము పర్మిషన్ కొరకు గవర్నమెంట్ కానీ అంటే సంబంధించిన డిపార్ట్మెంట్ కు పర్మిషన్ కొరకు ఇల్లు కట్టుకునేందుకు పోతాం. అప్పుడు కట్టినప్పుడు మాకు ఫీజు తీసుకుంటది. తర్వాత మేము ఇంకోళ్ళకి అమ్మినప్పుడు కూడా ఫీజు తీసుకుంటాం. అంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థనే మొత్తం అధికారుల చేతిలో ఉంటది. అధికారుల చేతిలో ఉన్నప్పుడు అది గవర్నమెంట్ చేసిన తప్పిదమే కదా. ఇప్పుడు మా అసలు పూర్తిగా లేని వాళ్ళను, మాకు కూడా హైదరాబాద్ ఉంది, లేని వాళ్ళను ఇప్పుడు కూడితే మాకు గవర్నమెంటే కదా కట్టేయాల్సింది. వాళ్ళు చేసిన తప్పిదమే కదా.
షూర్ అండి, కొంతవరకు మేర కరెక్టే. కానీ ఒక విషయం గుర్తుంటే ఎప్పుడైనా మనం ఒక్క విషయం గుర్తించండి సార్. ఒక విషయం ఏంటంటే మనం ఏదైనా ఈవెన్ ఒక కూరగాయలు కొనుక్కున్నప్పుడు కూడా ఏం చేస్తామంటే దానిలో పుచ్చులు ఉన్నాయా అవి ఉన్నాయా అని చూసే కొనుక్కుంటా ఉంటాం. అదేవిధంగా మనకు సంబంధించిన ల్యాండు నిజానికి అది ఫ్రీ ల్యాండా, వెదర్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎన్కంబరెన్సెస్ ఉందా లేదా అని కూడా చూసుకోవాల్సింది. ఒకవేళ ప్రభుత్వాలు ఇచ్చేసినాయంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా వాస్తవానికి తప్పు కూడా వాలేదు. ఎందుకంటే ఇది ఒక రిజిస్ట్రేషన్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఆ సంబంధిత రిజిస్ట్రేషన్ అధికారులు అక్కడికి వెళ్ళి వెరిఫై చేసి ఎస్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఎన్కంబరెన్సెస్, ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ ప్రైవేట్ ల్యాండ్ ఆర్ అదర్వైజ్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలండి. అలా చేయకుంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా దీనిలో బాధ్యతలు అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఒకవేళ ల్యాండ్స్ అనేవి రెండు రకాలు ఉంటాయండి. ఒకటేమో ప్రైవేట్ ల్యాండ్లు, రెండేమో ప్రభుత్వ ల్యాండ్స్. ఏదైనా ఓనర్షిప్ లేకుంటే దాన్ని ప్రభుత్వం ఓనర్షిప్గా మనం గుర్తించాల్సింది. ఎందుకంటే ప్రభుత్వం అని అంటే మన సమాజం అంతదండి దాని అర్థం. ప్రభుత్వం అంటే వేరే కాదు, ప్రభుత్వం అంటే మన అందరిది. ఇట్లా ప్రైవేట్ ల్యాండ్లు ఉంటాయి, తర్వాత ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి. ల్యాండ్స్ లేవని గుర్తించడానికి కోసం కేవలం ఆ సమాచారం అంతా కూడా సంబంధిత అధికారుల దగ్గర ఉంటుందండి. ప్రధానంగా రెవెన్యూ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ అవన్నీ మాత్రం రెవెన్యూ అధికారుల దగ్గర ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అధికారులు ఏం చేస్తారంటే ఒకసారి ఈ మధ్యలో సమన్వయం చేసుకుంటూ ఉన్నారు. ఏది ఈ ప్రభుత్వ భూములా లేకపోతే ఇవి ఏమైనా ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ కింద ఉన్నాయి అవన్నీ వీళ్ళు సమన్వయం చేసుకొని మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఫర్ ది ఎక్స్ట్రానియస్ రీజన్స్ ఏమనంటే వాళ్ళు కొనుక్కున్నవాడు అమ్ముకున్నవాడు వాడే పోతారు, మనకేం సంబంధం, మనకు ఫీజు వచ్చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఒకసారి నేను విని ఉన్నా ఏంటనంటే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక అతను చార్మినార్ కూడా నేను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పేసి అనడం జరిగింది. ఇది చాలా అన్యాయమైన వ్యవహారం. విషయం ఏంటంటే ఖచ్చితంగా వెరిఫై చేయాలండి, వాళ్ళ బాధ్యత. ఒకవేళ లేకుంటే వాళ్ళను మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు, కోర్టు వారు కూడా తగిన చర్యలు, తర్వాత మీకు కావాల్సిన కాంపెన్సేషన్ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయండి. అంటే ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఇక్కడ మహేశ్వరం ఏరియాలో కూడా ఒక వ్యక్తి దాదాపు ఊరు మొత్తాన్ని అమ్మేశారు 2004లో. సో అలాంటి కేసు కూడా మన దృష్టికి వచ్చింది. సో అది పెద్ద ఫన్గానే ఉన్నా కూడా మొత్తానికైతే అది జరుగుతుందేమో. అయితే నేను రవికుమార్ ఒక కాలర్ ఉన్నారు. రవికుమార్ గారు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చెప్పండి మీ సమస్య ఏంటి? లాయర్ గారితో మాట్లాడు. ఒక ల్యాండ్ మిస్ అయింది. నమస్తే, చెప్పండి రవికుమార్ గారు, చెప్పండి సార్. మాది ఒక ల్యాండ్ మిస్ అయింది సార్. ఒకటి ల్యాండ్ మిస్ అయింది మాది. గత్తర వచ్చింది మాకు. సునామీ లాంటి గత్తర వచ్చింది 80 ఏళ్ళ కింద. గత్తర వచ్చింది 80 ఏళ్ళ కింద. ఆ గట్టలో మా ఫ్యామిలీ వెళ్ళిపోయింది అక్కడికి. ఓకే. అయితే ఆ భూములు ఉన్న పటవారి ఆయన అధికారంలో కాబట్టి ఆ భూములన్నీ అక్వైర్ చేసుకున్నాడు. ఓకే. సర్వే నెంబర్లు ఇప్పటికి కూడా 60 సంవత్సరాలు సర్వే నెంబర్లు కూడా కంటిన్యూ అవుతాడు. సర్వే నెంబర్లు ఇప్పుడు ఎక్కడిచ్చినా సర్వే నెంబర్ దొరుకుతున్నాయి కానీ భూమి అవుతుంది. అది మండల స్థాయి ఎత్తికినా అన్ని ఎత్తికినా భూములు దొరుకుతారు. భూములు ఉన్నాయి కానీ సర్వే నెంబర్లు లేవు. ఇప్పుడు ఆన్లైన్ లైన్ లో చూసుకున్న సర్వే నెంబర్ లేవు. అలా భూమి ఉంది. ఆ భూమి పటవారి కుటుంబం అనుభవిస్తారు సార్. ఓకే. ఈ భూమి ఎత్తుకోవడం కోసం చాలా కష్టపడతా ఉన్నారు. ఒక విషయం అండి, దీనిలో మీరు చెప్పిన సమస్య నాకు అర్థమైంది. విషయం ఏంటంటే మాకు సైడ్ చేస్తే మాకేమన్నా చూడండి, ఒకవేళ ఈ భూములు మీ తాతలకి సంబంధించినవి అయితే, ఒకవేళ భూములు అయితే దీనిలో ఈ భూములను రెగ్యులరైజ్ చేయడానికి కోసం, ఎవరి పేరు మీద ఉన్నది భూములని చెప్పడానికి కోసం రెవెన్యూ ఆఫీస్లో మీకు పహానీలు దొరుకుతాయండి. గతంలో అంటేనేమో మీకు పైసలు పట్టి అని, అంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పైసలు పట్టి అని, తర్వాత ఇంకా కొన్ని ఈ మొత్తం భూములన్నీ రికార్డ్ చేసే ఒక గ్రామంలో కూడా రికార్డ్ చేసే కొన్ని మీకు ఆధారాలు దొరుకుతాయి. ఇవి ఒకవేళ మీ దగ్గర లేకుంటే మీరు ఈ హైదరాబాదులో ఉండే ల్యాండ్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ ఆధారాలు సంపాదించండి ఫస్ట్. అవి ఉన్న తర్వాత ఒకవేళ మీ తాతగారి పేరు అందులోనే ఉంటే, ఒకవేళ మీరు వదులుకొని పోయిందని అంటే, విషయం ఏంటంటే ల్యాచెస్ అని ఉంటారండి. ఒకవేళ మీరు కోర్టులో కేసు వేసినా కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చారు అని అంటే ఒక ప్రాపర్టీ కనుక 12 సంవత్సరాలకు మించి ఎవరైనా ఆ భూమిలో ఉంటే వాళ్ళకి అందులో హక్కు వచ్చే వ్యవహారం ఉంటుందండి.
కానీ మీరేందనంటే మీరు గిఫ్ట్ ఇచ్చారో లేదు, అసలు ఆ భూములు మీయో కాదో తెలియాలి అని అంటే మీరు మీ తాతల నుంచి లీగల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ ప్రాపర్టీ అన్నీ కూడా మీ పేరు మీద, మీ తాతగారి పేరు మీదలో లేకపోతే ఇంకా మీ ఆన్సెస్టర్ల పేరు మీద తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత ఆ పరంపరలో మీరు ఉన్నారా లేదా అని తెలుసుకుంటే మాత్రమే ఈ భూములు మీకు వచ్చే అవకాశం ఉన్నది.